నమస్కారం మిత్రులారా. ప్రపంచంలో చాలా ఈజియెస్ట్ బిజినెస్, చాలా తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేసే వ్యాపారం ఏదైనా ఉంది అంటే అది నెట్వర్క్ మార్కెటింగ్ మాత్రమే మిత్రులారా. అయితే ఆ నెట్వర్క్ మార్కెటింగ్లో చాలామంది ఎందుకు ఫెయిల్ అవుతున్నారు, కొంతమంది ఎందుకు సక్సెస్ అవుతున్నారు అనే విషయంలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మిత్రులారా. ఈ వీడియోలో మనం నెట్వర్క్ మార్కెటింగ్ సక్సెస్ ఫార్ములా గురించి తెలుసుకుందాం మిత్రులారా. నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావాలి, ఏం చేయాలి, సక్సెస్ కావాలంటే ఏం చేయాలి, ఏం చేస్తే సక్సెస్ అవుతాము అనే దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మిత్రులారా. మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావాలంటే కనుక మీరు ఒక మంచి కంపెనీని చూజ్ చేసుకున్నారు, మంచి అప్లైని సెలెక్ట్ చేసుకున్నారు. దాంతోపాటు మిత్రులారా, మీరు సక్సెస్ కావాలంటే మీ డ్రీమ్ పెద్దగా ఉండాలండి. డ్రీమ్ పెద్దగా ఉండాలి, మీ యొక్క ప్లాన్ స్మార్ట్గా ఉండాలి, మీ యొక్క టేక్ యాక్షన్ అనేది ఎవ్రీడే ఉండాలి మిత్రులారా. ప్రతిరోజు పని చేయాలి, అలాగే ఇతరులకు హెల్ప్ చేయాలనే ఒక పట్టుదల ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ అవుతారు మిత్రులారా. నెట్వర్క్ మార్కెటింగ్కి సక్సెస్ ఫార్ములా ఇది మాత్రమే మిత్రులారా. మీరు ఎప్పుడైతే ఇతరులకు హెల్ప్ చేయగలుగుతారో, ఇతరులకు హెల్ప్ చేయాలనే థాట్ ఎప్పుడైతే వస్తుందో ఖచ్చితంగా మీరు కూడా ఎదుగుతారు మిత్రులారా. దానికి సంబంధించిన ఒక 8 విషయాలు మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, అప్పుడే ఈ వీడియోలోని సారాంశం మీకు అర్థమవుతుంది. మీరు కూడా నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావడానికి ఈ ఫార్ములా మీకు ఉపయోగపడుతుంది మిత్రులారా. హెల్ప్ అదర్స్, గెట్ వాట్ దే వాంట్ టు హ్యాండ్, యూ విల్ బి గెట్ వాట్ యూ వాంట్. మిత్రులారా, మీరు ఇతరులకు హెల్ప్ చేయడం ద్వారా, వాళ్ళకి ఏదైతే కావాలో వాళ్ళకి మీరు తీసుకోవడం నేర్పించడం ద్వారా మీరు కూడా మీకేం కావాలో మీరు కూడా అది సాధించగలుగుతారు మిత్రులారా. అదే ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్లో ఉన్న అద్భుతం మిత్రులారా. అయితే ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో మీరు సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా ఫస్ట్ సూత్రం ఏంటంటే మీకు క్లియర్ విజన్ ఉండాలి మిత్రులారా. ఇది ఫస్ట్ ఫార్ములా మిత్రులారా, సక్సెస్ ఫార్ములా అంటారు. మీకు క్లియర్ విజన్ ఉండాలి. మీరు దేనికోసం నెట్వర్క్ మార్కెటింగ్లోకి వచ్చారు, మీరు ఏం సాధించాలనుకుంటున్నారు అనేది మీకు క్లియర్ విజన్ ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ అవ్వగలుగుతారు మిత్రులారా. నో యువర్ వై అనేది మీకు క్లియర్గా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఏదైనా పని చేయగలుగుతారు. మీరు డబ్బులు ఎందుకు సంపాదించాలి, ఆ డబ్బు మీకు ఎందుకు కావాలి, నెట్వర్క్ మార్కెటింగ్లో ఎందుకు మీరు సక్సెస్ కావాలనుకుంటున్నారు అనేది మీకు క్లియర్ విజన్ ఉన్నప్పుడే మీరు గోల్ ఉంటుంది. ఆ గోల్ తగ్గట్టు మీరు పనిచేస్తారు. అందుకోసం మిత్రులారా, మీ యొక్క గోల్ని క్లియర్గా ఉండేలా చూసుకోండి. మీ బిగ్ గోల్స్ పెట్టుకోండి. అలాగే దాని మీద ఫోకస్తో వర్క్ చేయండి. అప్పుడు మాత్రమే మీరు ఏదైనా సాధించగలుగుతారు. అలాగే మిత్రులారా, నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావాలంటే ఫార్ములా 2 ఏంటంటే బిలీవ్నెస్ అనేది చాలా ముఖ్యం మిత్రులారా. బిలీవ్ ఇన్ ద ప్రోడక్ట్ అండ్ ఆపర్చునిటీ. మీరు ఏదైతే కంపెనీలో అవకాశం తీసుకున్నారో ఆ అవకాశాన్ని మీరు నమ్మండి. ఆ కంపెనీలో ఉన్న ప్రోడక్ట్ మీద నమ్మకం పెంచుకోండి. మీరు ఆ కంపెనీలో ఉన్న ప్రోడక్ట్ని యూజ్ చేయండి, లవ్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీ యొక్క బిజినెస్ ప్లాన్ మీద కాన్ఫిడెన్స్ పెంచుకోండి. ఎప్పుడైతే మీరు నమ్మారో ఆ నమ్మకం మిమ్మల్ని విజయ తీరాలకు చేర్చుతుంది. మీ టీం మిమ్మల్ని చూస్తుందని నమ్మకం పెట్టుకోండి. ఎప్పుడు మిత్రులారా, మీ టీం మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తుంది అని దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు వర్క్ మొదలు పెట్టండి. మీరు సక్సెస్ అయినట్టు మిమ్మల్ని మీరు నమ్మండి మిత్రులారా. అలాగే నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ ఫార్ములా 3 ఏంటంటే మిత్రులారా, మూడో సక్సెస్ ఫార్ములా ఏంటంటే టాక్ టు పీపుల్. మీరు ఎక్కువ మందితో మాట్లాడడం అనేది చాలా ముఖ్య మిత్రులారా. మీతో పాటు మీ బిజినెస్లో ఇంకా ఎక్కువ మందిని తీసుకురావాలంటే చాలా ఎక్కువ మందితో మీరు మాట్లాడాలి మిత్రులారా. గుర్తుపెట్టుకోండి, మీకు ఒక సూత్రం చెప్తాను. ఆ సూత్రం ఏంటంటే మిత్రులారా, మీరు ఎంత ఎక్కువ మందితో మాట్లాడితే అంత ఎక్కువగా మీరు విజయం సాధిస్తారు మిత్రులారా. విజయం అనేది ఒక ఆట మాత్రం కాదు మిత్రులారా. విజయం అనేది ఒక ఆట మాత్రం కాదు. విజయం అనేది ఆట కాదండి. విజయం అనేది మీరు ఎన్నిసార్లు ఎక్కువ ఆడితే అప్పుడే విజయం అనేది మీకు ఆటగా మారుతుంది మిత్రులారా. విజయం అనేది ఒక ఆట. నువ్వు ఎక్కువగా ఆడితే అన్నిసార్లు ఎక్కువగా గెలుస్తావు అనే సత్యాన్ని తెలుసుకోండి. నువ్వు ఎన్నిసార్లు ఎక్కువగా గెలిస్తే అన్నిసార్లు ఎక్కువగా విజయవంతం అవ్వగలుగుతావు అనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. అందుకోసమే మీరు ఏదైతే ఈ సూత్రం ఉందో, ఈ ఫార్ములా ఏదైతే ఉందో, మీరు చేస్తున్న ఈ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ కూడా అనువదించండి. దాన్ని ఎలా అనువదించాలంటే మిత్రులారా, మీకు నేను క్లారిటీ ఇస్తాను. మీరు ఎంత ఎక్కువ మందిని ఇందులో చేరమని అడుగుతారో అంత ఎక్కువ మంది చేరుతారు. ఎన్నిసార్లు వాళ్ళని చేరమని అడుగుతారో అంతగా నువ్వు అడగడంలో రాణించగలుగుతావు అనే సత్యాన్ని తెలుసుకోండి. మరో మాటలు చెప్పాలంటే మిత్రులారా, మీరు చాలామందిని ఇందులో చేరమని అడుగుతూనే ఉండాలి. అందుకోసమని ఎప్పుడు కూడా ఎక్కువ మందితో మాట్లాడండి. ఎప్పుడు కూడా ప్రాస్పెక్టింగ్తో ఎక్కువ మాట్లాడినప్పుడు మీకు అనుభవం వస్తుంది. మీరు ఎక్కువ మందిని తీసుకురాగలుగుతారు, మీ బిజినెస్ బిల్డ్ చేసుకోగలుగుతారు. ఇదే సక్సెస్ ఫార్ములా మిత్రులారా. మీరు ఎప్పుడు కూడా షో ద ప్లాన్, మీ యొక్క ప్లాన్ని షో చేయాలి. మీ కంపెనీ ఉన్న ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని షో చేయండి. మీరు ఇతరులకు చెప్పండి, ఎక్కువ మందితో మాట్లాడండి.
అప్పుడు మీరు సక్సెస్ అవ్వగలుగుతారు మిత్రులారా. అలాగే నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ ఫార్ములా 4 ఏంటంటే మిత్రులారా, స్పాన్సర్ అండ్ బిల్డ్ మిత్రులారా యువర్ టీమ్. మీరు ఎక్కువ మందిని స్పాన్సర్ చేయండి, అలాగే మీ టీం బిల్డ్ అవ్వడానికి కూడా మీ టీంకి మీరు ఉపయోగపడండి. అప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అవ్వగలుగుతారని సత్యాన్ని తెలుసుకోండి. మీరు కనుక మీ యొక్క టీంని బిల్డ్ చేసుకోవాలి అనుకుంటే ఎక్కువ మందిని ఇన్వైట్ చేయండి, అలాగే మీ యొక్క ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని ప్రజెంట్ చేయండి. అయితే అలాగే ఎక్కువ మందికి హెల్ప్ చేయండి. టేక్ ద ఫస్ట్ స్టెప్ మిత్రులారా. మీరు సక్సెస్ ఫార్ములాలో ఇది ఫస్ట్ స్టెప్ అని గుర్తుపెట్టుకోండి. అలాగే మిత్రులారా, మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావడానికి 5వ ఫార్ములా ఏంటంటే ట్రైన్ అండ్ టీచ్ అండ్ సపోర్ట్ మిత్రులారా. మీరు ఏదైతే టీం బిల్డ్ చేశారో ఆ బిల్డ్కు మీరు నేర్పించాలి అనుకున్నప్పుడు మీరు నేర్చుకోవాలి. మీరు ఏదైతే నేర్చుకున్నారో దాన్ని టీచ్ చేయండి, నేర్పించండి. అలాగే సపోర్ట్ చేయండి, వాళ్ళకి మీ టీంకి సపోర్ట్ చేయండి. హెల్ప్ యువర్ టీమ్ లెర్న్ అండ్ గ్రో మిత్రులారా. ఇలా ఉన్నప్పుడు మీ టీం ఖచ్చితంగా గెలుస్తుంది, మీరు కూడా లీడర్గా ఎదుగుతారు మిత్రులారా. సత్యాన్ని తెలుసుకోండి. లీడర్స్ మేక్ లీడర్స్ అని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే లీడర్స్గా మీరు ఎదుగుతారో మోర్ లీడర్స్ మీ కింద వస్తారు. అల్టిమేట్గా మీ బిజినెస్ బిల్డ్ అవుతుంది మిత్రులారా. అలాగే నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ ఫార్ములా 6 ఏంటంటే డూప్లికేషన్ అండ్ లీడర్షిప్ మిత్రులారా. బిల్డ్ సిస్టమ్ మిత్రులారా. మీ సిస్టమ్ని బిల్డ్ చేయండి అండ్ లీడర్స్ హూ కెన్ బిల్డ్ మోర్ లీడర్స్ మిత్రులారా. మీరు ఎప్పుడైతే లీడర్స్ని బిల్డ్ చేసే సిస్టాన్ని మీరు బిల్డ్ చేశారో ఆ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వేరే వాళ్ళ లీడర్స్గా క్రియేట్ చేస్తారు. కాబట్టి అప్పుడే మీ సిస్టమ్ బిల్డ్ అవుతుంది. కాబట్టి మీరు అల్టిమేట్గా సక్సెస్ అవుతారు మిత్రులారా. ఈ సత్యాన్ని తెలుసుకోండి, ఈ ఫార్ములాను తెలుసుకొని మీరు కూడా ఖచ్చితంగా సిస్టమ్ని బిల్డ్ చేసి మీరు ఎక్కువ మంది లీడర్లు వచ్చేలా చూడండి మిత్రులారా. అలాగే నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ ఫార్ములా 7 ఏంటంటే కన్సిస్టెన్సీ అండ్ డిసిప్లిన్ మిత్రులారా. మీరు ఏదైతే సక్సెస్ కావాలని కోరుకుంటున్నారో దాన్ని రెగ్యులర్గా చేయడానికి ప్లాన్ చేయండి. డైలీ స్మాల్ యాక్షన్ చేయండి. దానికి చిన్న చిన్నగా మీరు ఎక్కువ మందితో మాట్లాడమన్నా అని చెప్పేసి ఒకరోజు 50 మందితో మాట్లాడి నెక్స్ట్ డే మీరు ఒకరితో కూడా మాట్లాడకపోవడం అది రైట్ కాదు మిత్రులారా. మీరు ఎప్పుడు కూడా బిజినెస్లో సక్సెస్ కాలేరు అలా చేస్తే. మీరు రోజు 5 మందితో మాట్లాడినా పర్వాలేదు, కానీ అది రెగ్యులర్గా కన్సిస్టెన్సీగా ఉండేలా చూసుకోండి, డిసిప్లిన్గా ఉండేలా చూసుకోండి. దానినే నేర్పించండి మిత్రులారా. మీ యొక్క డైలీ స్మాల్ యాక్షన్సే మిమ్మల్ని మాసివ్ క్రియేట్ రిజల్ట్ వచ్చేలా చేస్తాయి, మిమ్మల్ని విజయవంతులను తయారు చేస్తాయి, విజయవంతులుగా అయ్యేలా చేస్తాయనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. అలాగే నెట్వర్క్ మార్కెటింగ్లో మీరు సక్సెస్ కావాలంటే 7వ ఫార్ములా ఏంటంటే సర్వ్ అండ్ వాల్యూ మిత్రులారా. మీ యొక్క వాల్యూని మీరు సృష్టించండి, దానిని మీరు పెంపొందించుకోండి. అంటే మీరు ఒక మాట చెప్తే ఆ మాట మీద ఉంటారు అనే సత్యాన్ని మీ టీంకి మీరు తెలియజేయండి మిత్రులారా. అదే మాట మీద ఉండండి. మీరు ఒక సమయానికి మీటింగ్కి వస్తానంటే ఆ సమయానికి మీరు మీటింగ్ వెళ్ళేలా చూడండి మిత్రులారా. అప్పుడే మీరు సర్వ్ నిజాన్ని నిరూపించగలిగినట్టు అవుతారు, మంచి సర్వ్ చేసినట్టు అవుతారు మిత్రులారా. అందుకోసం ఫోకస్ అండ్ హెల్పింగ్ అదర్స్ మేక్ అండ్ ఇంపాక్ట్ మిత్రులారా అండ్ బిల్డ్ ట్రస్ట్ మిత్రులారా. మీ మీద నమ్మకం ఇతరులతో ఉంటే నేను సక్సెస్ అవుతాననే నమ్మకాన్ని మీ యొక్క టీంకి వచ్చేలా చూడండి మిత్రులారా. అలాగే నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్కి ఫార్ములా చాలా చాలా ఇంపార్టెంట్ టైం ఫ్రీడమ్ మిత్రులారా. టైం ఫ్రీడమ్ ఉంటుంది అని చెప్పి మీరు వాళ్ళకి చూపించండి, మీ యొక్క టీంకి మీరు చూపించండి. అలాగే మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుందని మీ టీంకి మీరు చూపించండి. అలాగే లొకేషన్ ఫ్రీడమ్ మీరు చూపించండి మిత్రులారా. మోర్ టైం విత్ ఫ్యామిలీతో ఎక్కువ సమయాన్ని ఎలా గడపాలో మీరు మీ ఫ్యామిలీతో ఉంటూ ఎదుటి వ్యక్తులకి చూపించండి మిత్రులారా. మీరు మోర్ టైం ఫ్యామిలీతో ఎలా ఉండాలి అంటే మీరు మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ మీ యొక్క టీంకి మీరు చూపించాలి మిత్రులారా. అప్పుడే మీతో ఉంటే మీ సక్సెస్ అవుతారని నమ్మకం వాళ్ళల్లో ఏర్పడుతుంది మిత్రులారా. అలాగే మీ యొక్క పర్సనల్ గ్రోత్ను ఎప్పటికప్పుడు చూపించండి. ఈ నెలలో మీకు 50,000 వస్తే నెక్స్ట్ మంత్ మీకు 60,000-70,000 రావాలి, అది గ్రోత్ చూపించండి మిత్రులారా. అప్పుడు మాత్రం మిమ్మల్ని నమ్ముతారు. అలాగే ఎప్పుడు కూడా పాజిటివ్గా ఇంపాక్ట్ ఉండేలా చూడండి. ఎప్పుడు కూడా మీలోని పాజిటివ్గా ఉండాలి, పాజిటివ్గా ఇంపాక్ట్ అవ్వాలి మిత్రులారా. మీ దగ్గర ఎవరైనా వచ్చి మాట్లాడుతున్నారంటే మీరు పాజిటివ్ మాత్రమే ఇంపాక్ట్ చూపించాలి. అలాగే నెగటివ్ మాట్లాడకుండా ఉండడం నేర్చుకోండి మిత్రులారా. అలాగే మిత్రులారా గుర్తుపెట్టుకోండి, మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ ఫార్ములా ఏంటంటే రైట్ పీపుల్స్తో ఉండండి, రైట్ నాలెడ్జ్ పెంచుకోండి, రైట్ యాక్షన్ చేయండి. దీనిని రిపీట్ చేయడం ద్వారా ఈ నెట్వర్క్ మార్కెటింగ్ సక్సెస్ ఫార్ములాలో మీకు ఉపయోగపడుతుంది మిత్రులారా. అలాగే మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో ఏది సాధించాలన్నా కూడా మీరు డిసైడ్ అవ్వాలి. ముందుగా మీరు డిసైడ్ అవ్వాలి, దానికి కమిట్గా ఉండాలి. అలాగే కన్సిస్టెన్సీతో వర్క్ చేయాలి. నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ని పెంచుకోవాలి మిత్రులారా. ఇతరులకు హెల్ప్ చేయాలనే ఒక ఆలోచన మీకు ఉండాలి. అలాగే మీరు ఎప్పుడు ఏ ట్రిప్లో ఉన్నా మీతో ఎవరు వచ్చినా కూడా ఎంజాయ్ ద ట్రిప్, మీరు ఎంజాయ్ చేస్తూ జర్నీని ఎంజాయ్ చేయాలి మిత్రులారా. అప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అవుతారు. గుర్తుపెట్టుకోండి.
ఈ ఫార్ములా మీరు ఉపయోగించుకొని సింపుల్గా మీ యొక్క టీంని బిల్డ్ చేసుకొని మీ యొక్క సక్సెస్ని మీరు ముందుకు తీసుకెళ్లాలని చాలా కోరుకుంటున్నాను మిత్రులారా గుర్తుపెట్టుకోండి. ది ఫార్ములా ఈజ్ ఎ సింపుల్ బట్ నాట్ ఈజీ. మీరు ఈ యొక్క ఫార్ములా మీరు ఏదైతే తెలుసుకున్నారో వినడం మీకు చాలా సింపుల్గా అనిపిస్తాయి, కానీ మీరు దీన్ని ఆచరణలో పెట్టినప్పుడు అంత ఈజీ కాదు మిత్రులారా. కానీ మీరు ఎప్పుడైతే ఆచరణలో పెడతారో 100% మీకు సక్సెస్ అనేది వస్తుంది. వర్క్ ద ఫార్ములా అని తెలుసుకోండి. వర్క్ ఫార్ములా టుడే. మీరు వర్క్ అనేది ఈరోజు చేయండి. మీరు బిల్డ్ యువర్ లెజెసీ అని గుర్తుపెట్టుకోండి. టుమారో లెజెసీ అని గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీరు వర్క్ చేయడం ద్వారా రేపు లెజెసీని సృష్టించగలుగుతారు. ఒక అద్భుతమైన జీవితాన్ని జీవించగలుగుతారనే సత్యాన్ని తెలుసుకొని మీ యొక్క పెద్దగా డ్రీమ్ పెట్టుకొని స్మార్ట్గా ప్లాన్ చేసుకొని వాటిని ఆస్వాదించడానికి, వాటిని మీరు ఏదైతే డ్రీమ్ ఉన్నాయో ఆ డ్రీమ్స్ని మీరు నెరవేర్చుకోవడానికి స్మార్ట్ ప్లాన్ చేసుకొని దానికోసం యాక్షన్ ప్లాన్ చేస్తూ మీరు ముందుకు వెళ్తారని ఆశిస్తూ, ఖచ్చితంగా మీరు విజయ దుందుబి మోగించాలని, మీరు మీ టీంకి ఆదర్శంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నెట్వర్క్ మార్కెటింగ్ ఏదైతే సక్సెస్ ఫార్ములా ఉందో ఈ వీడియో మీకు ఉపయోగపడిందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను మిత్రులారా. మీరు కనుక ఈ వీడియో చూసిన తర్వాత మీరు నెట్వర్క్ మార్కెటింగ్ అనేది మీకు ఐడియా లేకపోతే, నెట్వర్క్ మార్కెటింగ్లో రావాలి, నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావాలని మీరు అనుకుంటే, తక్కువ పెట్టుబడితో మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో ఎలా సక్సెస్ అవ్వాలి అనే దాని గురించి నేను చేసే కంపెనీలో మీరు కూడా చేయడానికి ఒక అవకాశం నేనైతే కల్పిస్తాను మిత్రులారా. నేను మీకు హెల్ప్ చేస్తాను. మీరు కూడా విజయం సాధించడానికి నేను 100% మీకు హెల్ప్ అవుతాను మిత్రులారా. నేను ఈ డిస్క్రిప్షన్లో మీకు నా నంబర్ పెడుతున్నాను. నా నంబర్కి మీరు కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాను మిత్రులారా. మీరు ఎలాంటి కంపెనీలో చేరాలి, ఏ కంపెనీలో చేరితే నేను చేసే కంపెనీలో మీరు ఎలా చేయాలి అన్ని విషయాలు చెప్తాను మిత్రులారా. ఒకవేళ మీరు వేరే కంపెనీలో చేస్తూ సక్సెస్లో ఉంటే కనుక హ్యాపీగా చేసుకోండి మిత్రులారా. మీకు నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ ఎలా కావాలో తెలియకపోతే మాత్రమే నా కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి మిత్రులారా. ఓకే, ధన్యవాదాలు మిత్రులారా. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ దిస్ వీడియో.